ఇడ్లీ పిండి అలాగే దోస పిండితో ఎన్నో రకాల టిఫిన్స్ అయితే చేయవచ్చు. అందులో ఇదొకటి. ఈ దిబ్బ రొట్టెని అయితే ఇట్లా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇష్టపడతారు, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎట్లా చేయాలో చూపిస్తా. నేనైతే ఇడ్లీ పిండిని అయితే తీసుకున్నా, మీ దగ్గర దోస పిండి ఉన్న దోస పిండిని అయితే తీసుకోవచ్చు. దీనిలోకి జీలకర్ర, కొద్దిగా సాల్ట్, అలాగే తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్, తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు, అలాగే కొత్తిమీర, ఇష్టం ఉంటే పచ్చిమిర్చి, బీట్రూట్, పాలకూర ఇవన్నీ వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇట్లా వేసుకున్న తర్వాత అడుగు మందం ఉన్న ప్యాన్ అయితే స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకుని ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని అయితే వేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో మంచిగా కాల్చుకోవాలి. సిమ్లో కాల్చుకుంటేనే మంచి కలర్ వస్తుంది అన్నమాట దిబ్బ రొట్టె. చూసిర్రా ఎంత బాగా కలర్ వచ్చిందో. అట్లనే రెండో సైడ్ కూడా ఒక 2 నిమిషాల పాటు కాల్చుకొని తీసుకుంటే మన టేస్టీ దిబ్బ రొట్టె అనేది రెడీ అయిపోతుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ వెళ్తుంది. అలాగే నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.